అరవిందనేత్ర 4వ భాగం. ఇంద్రభవనాన్ని తలపించే ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది అరవిందనేత్రల కారు. మొట్టమొదటిసారి భర్తతో అత్తారింటికి అడుగుపెట్టిన ఆడపిల్ల ముఖంలో సహజంగా కనిపించే సిగ్గు, బిడియం, తన ఇల్లు ఎలా ఉంటుందో చూసుకోవాలని ఉత్సుకత, ఇలాంటివి ఏవీ నేత్రలో కనిపించలేదు సరికదా. ప్యాలెస్ లాంటి ఆ ఇంటిని చూడగానే తనొక బంగారు పంజరంలో బందీ అయిపోతుందేమో అన్న భయం పట్టుకుంది నేత్రకి. ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటేనే వెన్నులో నుండి వణుకు పుడుతుంటే చాలాసేపు కారు దిగి ఆ ప్యాలెస్ని చూస్తూ ఉండిపోయింది. ఇంకా ఎంతసేపు బయటే చూస్తూ ఉంటావు? లోపలికొస్తే నీకు కావాల్సినంతసేపు చూడొచ్చు. వచ్చే ఆలోచన ఉందా లేదా అంటూ కంగుమన్న అరవింద్ గొంతుకి సరేనంటూ అడ్డదిడ్డంగా తలూపుతుంటే, ఎందుకురా అంతలా విసుక్కుంటావు? అసలే కొత్త పిల్ల, అమ్మా నాన్నని వదిలిపెట్టి వచ్చింది. పెళ్ళైతే ఎవరైనా తల్లిదండ్రుల్ని వదిలే వస్తారు, కూడే తీసుకురారు. మొగుడు పక్కనున్నా ఇంకా పుట్టింటి గురించి ఆలోచించడమేంటి? ఐ డోంట్ లైక్ దట్ అంటూనే లోపలికెళ్తుంటే, తను వెళ్ళకపోతే ఏమంటాడోనని భయపడి పరుగు పరుగున అతని వేగంతో జత కలిపింది నేత్ర. అసలే మీటింగ్కి లేట్ అవ్వడంతో హడావిడిగా లోపలికి అడుగు పెట్టబోతున్న అరవింద్ని, అన్నయ్య ఒక్క నిమిషం అంటూ ఆపేసింది అన్విత. చిరాగ్గా, వాట్? ఒక్క క్షణం బెదిరి, ఏం లేదన్నయ్యా, ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నారు కదా, హారతిస్తాను. ఇప్పుడు ఇదంతా అవసరమా? అయినా కాలేజ్కి వెళ్లకుండా నువ్వు ఇంకా ఇంట్లో ఏం చేస్తున్నావు అనగానే అరవింద్ గొంతుకి కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి అన్వితకి. అదేంట్రా, నిన్ననేగా పెళ్ళయింది, అప్పుడే తను కాలేజీకి వెళ్ళి ఏం చేస్తుంది? ఆడపడుచుగా తనకంటే కొన్ని బాధ్యతలుంటాయి. మొట్టమొదటిసారి భార్యతో ఇంట్లోకి అడుగు పెడుతున్నావు, హారతిచ్చి లోపలికి తీసుకెళ్లడం ఆనవాయితీ అని. అమ్మ నేత్ర, ఇలరా అంటూ పక్కనే నిలబెట్టి, అన్వి ఇద్దరికీ కలిపి హారతివ్వు అనడంతో, తండ్రి సపోర్ట్ చేయడంతో సరేనని తలూపి నవ్వుతూ అరవింద్ర నేత్రలకి హారతిచ్చి, అన్నయ్య వదినా, మీ ఇద్దరూ ఒకరి పేర్లు ఒకరు చెప్పి లోపలికి రావాలి. పేర్లు చెప్పకపోతే లోపలికి రాకూడదా? ఐ డోంట్ లైక్ దిస్ అన్వి. ఇక ఈ పిచ్చి పనులన్నీ మానేసి నోరు మూసుకుని కాలేజీకి వెళ్ళు అని చెప్పి వాచ్ చూసుకుంటూ హడావిడిగా మెట్లెక్కి వెళ్ళిపోయాడు అరవింద్. మోహన్ రావు భారంగా నిట్టూర్చి, అన్వి నువ్విక ఇక్కడే ఉంటే మీ అన్నయ్య కోపడతారు, నువ్వు వెళ్ళి కాలేజీకి రెడీ అవ్వు అనడంతో, సరే డాడీ అంటూ మొహమంతా దిగాలుగా పెట్టుకుని వెళ్ళిపోయింది అన్వి. అన్విత ముఖంలో పసితనం ఇంకా వీడకుండా అల్లరి చేస్తానంటుంటే, ఆ అల్లరి అరవింద్ చూపుల దాటికి బెదిరిపోతుందని బాగా అర్థమైంది నేత్రకి. అమ్మా నేత్ర అంటూ తల తిప్పి చూడగానే, వాణ్ణి చూస్తే భయంగా ఉందా? లేదన్నట్టు తలూపి ఆప్యాయంగా అడుగుతున్న ఆయన ముఖంలోకి చూసి అబద్ధం చెప్పలేక అవునన్నట్టు కన్నీళ్లతో తలుంచుకుంటే, చూడమ్మా, వాడిది ఒక వింతైన మనస్తత్వం, అలానే చెడ్డవాడు కాదు, కాకపోతే మనుషుల్ని అర్థం చేసుకోవడం వాడికి సరిగ్గా చేత కాదు. తను అనుకున్నదే జరగాలంటాడు, దానికోసం ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాల గురించి ఆలోచించే స్వభావం వాడికి లేదు. వాణ్ణి అర్థం చేసుకుని మెలగమని చెప్పను, కానీ వాణ్ణి మార్చడానికి ప్రయత్నించు. వాడి మనసు అర్థం చేసుకుంటే వాడేంటో నీకే తెలుస్తుంది అంటుండగానే, నేత్రా నేత్రా అంటూ పిలుపు వినిపించడంతో, వెళ్ళమ్మా, వాడు పిలుస్తున్నాడు అనడంతో వణుకుతున్న గుండెను అరచేత్తో పట్టుకుని మెల్లిగా మెట్లెక్కి పైగదిలో ఉన్న అరవింద్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే డ్రెస్ చేంజ్ చేసుకుని టై కట్టుకుంటున్న అరవింద్ అద్దంలో నుండి నేత్రని చూసి, ఏంటి ఇంతసేపు? వచ్చి రాగానే ఇంట్లో అందరినీ లైన్లో పెట్టే పని పెట్టావా? అయ్యో అదేం లేదండి, మావయ్య గారు ఏదో చెప్తుంటే. నీకు మావయ్య అయినా ఇంకెవరైనా నా తర్వాతే. మీ ఇంట్లో ఉన్నట్టు ఈ ఇంట్లో ఉండొద్దు. ఇక్కడ ఏదైనా నాకు నచ్చినట్టు జరుగుతుంది, అర్థమైందా? ఈ ఇంటి కోడలిగా, నా భార్యగా నీకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. ఇంట్లో చాలామంది పనివాళ్ళున్నారు, అయినా వంట నువ్వే చేయాలి. నా పనులన్నీ కూడా దగ్గరుండి నువ్వే చూసుకోవాలి, అర్థమైందా? సరేనని తలూపుతుంటే, అండ్ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఈవెన్ ఇంట్లో నుండి బయటకు కూడా. అండ్ నా చెల్లెలంటే నాకు ప్రాణం, తన గురించి పూర్తి బాధ్యత నీకే వదిలేస్తున్నాను. తన విషయంలో చిన్న మిస్టేక్ కూడా జరగడానికి వీల్లేదు. తను ఎక్కడికి వెళ్ళినా కూడా సెక్యూరిటీ ఉంటారు, బట్ ఇంట్లో తనని జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వే. నేను బయటికి వెళ్ళగానే మీ అమ్మతోనో తమ్ముడితోనో ఫోన్ చేసి ముచ్చట్లు చెప్పుకోకుండా ఇంట్లో పరిస్థితులేంటి? నాకెలా ఉంటే నచ్చుతుందో పని వాళ్ళని అడిగి తెలుసుకొని దానికి తగ్గట్టు బిహేవ్ చేయి.
అన్నిటికీ తలూపుతుంటే కోట్ వేసుకుంటూ, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, వచ్చేసరికి లేట్ అవుతుంది. ప్రస్తుతానికైతే డాడీ షుగర్ పేషెంట్, ఆయనకేం కావాలో చూసుకో, అర్థమైందా అని వార్నింగ్ టోన్తో చెప్తుంటే సరేనని అడ్డదిడ్డంగా తలాడిస్తుంది. తన వైపు ఒక రెక్లెస్ చూపు చూసిరి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగాడు. ఇంకేం చెప్తాడోనని భయంతో చూస్తుంటే ఇంకాసేపట్లో గైనకాలజిస్ట్ వస్తుంది, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఆవిడ ఏం చెప్తే అది చెయ్యి. నీకు ఆల్రెడీ చెప్పాను, నాకు పిల్లలంటే పెద్దగా ఇష్టం ఉండదు, అండ్ ఇప్పట్లో పిల్లల్ని కనే ఉద్దేశం కూడా నాకు లేదు. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన డ్యూటీ నీదే. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వస్తే నాకు బంధాలు అనుబంధాలు అనే ఫీలింగ్స్ ఏమాత్రం ఉండవు. ఇమ్మీడియట్గా అబార్షన్ చేయిస్తాను, అంతవరకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరవింద్. ఒక పని మనిషికి చెప్పినట్టు తనకి అప్పగించి వెళ్ళిన అతని బిహేవియర్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక తను పేర్చుకున్న ఆశలన్నీ పేక మాడల్లా కూలిపోతుంటే వస్తున్న కన్నీటికి ఆనకట్ట వెయ్యలేక అలానే కుప్పకూలినట్టు కూర్చుండిపోయింది నేత్ర. ఇదండి ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 4వ భాగం. మరి ఈ భాగం ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇంకెవరికైనా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు, దానివల్ల నా నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చిందండి స్టోరీస్కి, ఇక నుండి అలా రాకుండా చూసుకుంటాను. మ్యాక్సిమం రెగ్యులర్గా మన స్టోరీలో శ్రీధర్ గారి స్టోరీస్ వస్తుంటాయి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేట్ చేయొద్దు. తర్వాత ఏం జరిగిందో తదుపరి భాగంలో తెలుసుకుందాం.